ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు మహిళా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళ అని కూడా చూడకుండా కవితపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఎమ్మెల్సీ కవిత గారి పైన కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో దానికి సంబంధించి కూడా మహిళా కమిషన్కి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఈరోజు మీరు మహిళా కమిషన్ని కలవడం జరిగింది, ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏమని ఫిర్యాదు చేశారు ఇవాళ? మీ అందరికీ కూడా తెలుసు, నిన్న కవితక్క గారు బెయిల్ మీద రిలీజ్ కావడం జరిగింది. అటువంటి టైంలో సోషల్ మీడియాలో పోస్టులు మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేయడం జరిగింది. సో అటువంటి ప్రూఫ్ లేని కేసుని పట్టుకొని ట్రోలింగ్ సోషల్ మీడియాలో పోస్టుల గురించి చాలా డిస్టర్బింగ్ పోస్టులు ఫోటో పెట్టి చాలా పిచ్చి పిచ్చిగా పోస్టులు వేస్తుంటే దానికోసం మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఎమ్మెల్సీ కవితక్క మీద ఏదైతే ఆరోపాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో దాని మీద బేస్ చేసుకొని రిప్రజెంటేషన్ తీసుకురావడం జరిగింది ఉమెన్స్ కమిషనర్ దగ్గరికి. ఎవరైతే ట్విట్టర్లో తన మీద ఏవైతే అబాండాలు వేశారో వాటి గురించి మేము స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చి మరి కమిషనర్ గారి ముందట పెట్టాము. తాను సానుకూలంగా స్పందించారు. ఒకవేళ 2 days చూస్తాము, దాని మీద ఏం చర్య తీసుకోకపోతే మేము ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు జీర్ణించుకోలేకపోతున్నారనే మాట నేను చెప్తాను, బరాబర్ అదే మాట చెప్తాను. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితేనే పద్ధతిగా ఉంటుంది. ఒక సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ కూడా ఇంత అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారో తెలియట్లేదు. బీజేపీ సపోర్ట్ ఇచ్చిస్తేనే ఎమ్మెల్సీ కవితకు బయటకు వచ్చింది అంటే మరి ఆ రోజు March 15వ అరెస్ట్ చేసినప్పుడు అప్పుడే ఎందుకు సపోర్ట్ చేయలేదు? మరి ఆ రోజు ఎక్కడ పోయింది బీజేపీ? ఈ రోజు బయటకు వచ్చినప్పుడు బీజేపీ గుర్తొచ్చిందా? అదే రేవంత్ రెడ్డికి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు రామన్న ఢిల్లీకి పోయిండు అంటే సొంత చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లో బాధపడుతూ ఉంటే వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు తల్లి తండ్రి కేసీఆర్ సార్ కూడా ఇంత బాధపడుతుంటే వాళ్ళ బాధ చూడలేక తన కొడుకునే ముందుకు పెట్టి చెల్లెల విషయంలో కనుక్కోమని పంపిస్తే ఆ విషయాన్ని కూడా తప్పు తీసుకుంటారా? అది కూడా తప్పేనా? సొంత చెల్లెల దగ్గరికి వెళ్ళి కలవడము. ఒక్క మాట, అందరికీ ఆడబిడ్డలు ఉన్నారు, అందరికీ అక్క చెల్లెలు ఉన్నారు. కొంచెమైనా ఆలోచించి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి వెళ్ళట్లేదా ఢిల్లీకి? ఇప్పటికి 20-30 సార్లు వెళ్ళింది కదా. మరి బడాబాయ్ చోటాబాయ్ అంటున్నారు కదా. మరి వాళ్ళు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఇదేం పద్ధతి? మరి అక్కడ ఎందుకు క్లబ్ అవుతున్నారు? మరి ఆ విషయంలో కొంచెం ఒక చెల్లెల విషయంలో పోయినప్పటికీ కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేడం, నిన్న నుంచి కూడా చూస్తూ ఉన్నాము బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఏదో బీజేపీ చెప్తానే కాంగ్రెస్ చెప్తాను సుప్రీంకోర్టు జడ్జిలు బెయిల్ ఇవ్వరు. సో వాళ్ళు అంతా ప్రాపర్గా ఎంక్వైరీ చేసినాక అన్ని వాదనలు విన్నాక వారి మీద ఎటువంటి ఎవిడెన్స్ లేదు, 5 నెలలుగా మీరు ఎట్లా తనని పెట్టుకుంటారని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా తప్పుపడుతూ వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళగా ఆమెని ఇన్ని రోజులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కస్టడీలో అంతా ఎంక్వైరీ అయిపోయింది. ఇంతగానో మీరు సపోర్ట్ చేసిన ఎక్కడ కూడా ఎవిడెన్స్ దొరకలేదు, మీరు ఎట్లా పెట్టుకుంటారని వారికి మందలిస్తూ బెయిల్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మర్జ్ అవుతుందని, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పేసి ఇక్కడ క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఎవరితోని మర్జ్ అవుతుంది. అది ఒకటే పార్టీ, అది తెలంగాణ ప్రజల గురించి పనిచేస్తుంది, తెలంగాణ హక్కుల గురించి ప్రజల గురించే పోరాడుతుంది. కాబట్టి ఏ పార్టీతో అది మర్జ్ కాదు, అదైతే మాకు తెలుసు. కానీ వీళ్ళు రాజకీయం చేస్తూ ఇవన్నీ పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఆపుకోవాలా, లేదంటే ఇల్లీగల్గా మేము దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. మొత్తం మీద మహిళా కమిషన్ ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, అటు బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు. అటు విష ప్రచారం చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే తాము ఆందోళనకు కూడా సిద్ధమవుతామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏదైతే నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ విషయంలో ఏదైతే రాద్ధాంతం చేసినటువంటి అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని ఏదైతే వారి అరెస్టును కూడా ఇప్పటికే తెలంగాణ మహిళా లోకం కూడా ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. రాజకీయ కక్షలో భాగంగానే కుట్రపూరితంగానే వారిని అరెస్ట్ చేశారని కూడా ఇప్పటికే మహిళలు